అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ మేనేజీరియల్ హోదాల్లో ఉన్న సిబ్బందిలో ఒక 10% ఉద్వాసన ఇచ్చింది సార్. ఆల్రెడీ CEO సుందర్ పిచాయ్ ప్రకటించారు. సో ఓపెన్ AI వంటి సంస్థల నుంచి తీవ్ర పోటీ పెరగడంతో తన కార్యకలాపాల సామర్థ్యాలను పెంచుకోవడం కోసం తాజా లే ఆఫ్లు అని చెప్పి సుందర్ పిచాయ్ ప్రకటించిన పరిస్థితి సార్. గత 6 నెలల్లో చూసుకుంటే కనుక మొత్తం 333 కంపెనీలు 98,000 మందిని తీసేసిన పరిస్థితి. సో ఈ గూగుల్లో ఈ లే ఆఫ్ అంటే ఈ ట్రెండ్కు ఏంటంటే కారణం ఒకటి, బిజినెస్ ఎన్విరాన్మెంట్ చాలా కాంపిటేటివ్గా ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వాలే మారుతున్నాయి. ఇప్పుడు ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక ఇలాన్ మస్క్ నాయకత్వంలో ఇలాన్ మస్క్ వివేక్ రామస్వామిలతో కూడిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ అని ఒకటి పెట్టారు. అది ట్రంప్ ఫేవరైట్, ఇది మన క్రిప్టో కరెన్సీ పేరు, అది డోజ్ అని. సో ఆ పేరు వచ్చేలా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని పెట్టారు. అందువల్ల అంటే వర్క్ ఫోర్స్ను నిరంతరం కాంపిటేటివ్ ఎడ్జ్ పైన ఉంచాలి. ఎందుకంటే బిజినెస్ ఎన్విరాన్మెంట్ చాలా కాంపిటేటివ్గా ఉంటుంది. ఇప్పుడు గూగుల్ తీసుకుంటే మీకు గూగుల్ సెర్చ్ మార్కెట్లో మొత్తం డామినేషన్ గూగులే. మీకు గూగుల్కి వచ్చే రెవెన్యూలో కూడా ఒక లార్జెస్ట్ షేర్ మీకు సెర్చ్ ఇంజిన్ నుంచి వస్తుంది. సో గూగుల్ సెర్చ్కి ఒక పెద్ద ఛాలెంజ్ వచ్చింది ఓపెన్ AI ChatGPTతో. సో ChatGPTతో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఛాలెంజ్ వచ్చింది. గూగుల్ కూడా దాంట్లో ఎంటర్ అయ్యే ప్రయత్నం చేసింది. ఇప్పుడు జెమినీ లేటెస్ట్ వర్షన్ కూడా రిలీజ్ చేస్తున్నారు. సో జెమినీ, అందువల్ల గూగుల్ మైక్రోసాఫ్ట్ల మధ్య ఈ పోటీ. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ బింగ్ ఉన్నప్పటికీ కూడా మీకు గూగుల్ సెర్చ్ ఇంజిన్ డామినేషన్ బ్రేక్ చేయలేకపోయారు. మీకు ఇతర జీమెయిల్, ఇప్పుడు ఈమెయిల్ ఫస్ట్ తీసుకొచ్చింది హాట్మెయిల్ సర్వీస్. మీకు హాట్మెయిల్ వచ్చాక మీకు హాట్మెయిల్లో స్పామ్ ఎక్కువ ఉండే వరకు హాట్మెయిల్ ఫెయిల్ అయింది. తర్వాత గూగుల్ వచ్చింది. ఇవాళ ప్రపంచంలో ఈమెయిల్ సర్వీసెస్లో హైయెస్ట్ మీకు గూగుల్ జీమెయిలే. దాని తర్వాత చాలా తక్కువ మీకు కంపారిటివ్లీ వెరీ నెక్స్ట్ రిమోట్ చాలా కిందికి వచ్చాక మైక్రోసాఫ్ట్ బింగ్ ఉంటుంది, మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ ఉంటుంది, తర్వాత మీకు యాహూ ఇవి. సో అందువల్ల సర్చ్ ఇంజన్ మార్కెట్లో, జీమెయిల్ మార్కెట్లో గూగుల్ మహారాజు, తిరుగులేని మహారాజు. కానీ ఎప్పుడైతే ఈ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందో ఓపెన్ AI నుంచి చాలా టఫ్ కాంపిటీషన్ వచ్చింది. మీకు జనరేటివ్ AI నుంచి ఎప్పుడైతే టఫ్ కాంపిటీషన్ వచ్చిందో గూగుల్ కూడా అలర్ట్ అయింది. అందుకే మీరు ఇవాళ చూడండి, గూగుల్లో సెర్చ్ చేస్తే పైన AI సమ్మరీ అని వస్తుంది. చాలామంది నోటీస్ చేసి ఉండాలి. మీకు ఒకప్పుడు ఓన్లీ సెర్చ్ లింక్స్ వచ్చేవి. ఇప్పుడు లింక్స్ కాకుండా AI సమ్మరీ వస్తుంది. మీరు ప్రొఫెసర్ K. నాగేశ్వరన్ కొడితే నా గురించి ఒక సమ్మరీ వస్తుంది ఫస్ట్. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటర్నెట్లో నా పైన ఉన్న సమాచారాన్ని అంతా క్రోడీకరించి ఒక సమ్మరీ ముందిస్తుంది. సో మీరు గాడిద పాలను కొట్టారనుకోండి, గాడిద పాలు గురించి ఉన్నాయన్నీ మొదలు స్టడీ చేసి సమ్మరీ ఇస్తుంది. ఎందుకంటే ఇలా ఇప్పుడు ChatGPT జనరేటివ్ AI వచ్చే వరకు నీ క్వశ్చన్లకు కూడా ఆన్సర్లు చెప్తూ, ఇది ఇంకొక లెవెల్, అంటే లార్జ్ లెర్నింగ్ మోడల్స్ అంటారు. సో ఇలా కాంపిటేటివ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్లో విస్టాండ్ కావాలి గూగుల్ ఎంత డామినేట్ అయినా కూడా. ఎందుకంటే గ్రేటెస్ట్ కంపెనీస్, గ్రేటెస్ట్ ప్రొడక్ట్స్ కూడా మార్కెట్లో కాంపిటేటివ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్కు నిలబడకపోతే దెబ్బతింటున్నాయి. ఇలా ఉద్యోగులు తీసేయడం అంటే మనకు బాధేస్తుంది, అది నిజం, ఒక పార్ట్. అది ఆ పార్ట్నే కాదంటలేను. ఇష్టం వచ్చినట్టుగా హైర్ అండ్ ఫైర్ ఉద్యోగుల జీవితాలతో ఆడుకోవడం. కానీ అదే సమయంలో మార్కెట్ రియాలిటీ కూడా ఏంటి అంటే కాంపిటేటివ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్లో నిలబడాలి. ఇప్పుడు నోకియా ఉంది ఉదాహరణకు, మీకు గుర్తున్నట్టు ఒకప్పుడు నోకియా ఫోన్లు అనేది తిరుగులేని ఫోన్. ఇప్పటికి కూడా నోకియా ఫోన్ మీకు వండర్ఫుల్ ఫోన్. కానీ నోకియా ఇప్పుడు నిలబడ్డదా మార్కెట్లో? ఒకప్పుడు నోకియా ఫౌండర్ మాట అన్నాడు, వీఆర్ నాట్ డన్ ఎనీథింగ్ రాంగ్ బట్ వీఆర్ నాట్ డన్ ఎనీథింగ్ రైట్ అన్నాడు. అంటే మేమేం తప్పు చేయలే, కానీ మేము రైట్ చేయకపోవడం వల్ల మార్కెట్లో వెళ్ళిపోయారు. అంటే ఈ గ్లోబల్లీ కాంపిటేటివ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఎలా అయింది అంటే నిరంతరం నువ్వు నీ కాంపిటేటివ్ ఎడ్జ్ కాపాడుకోవాలి. నీవు ఎంత మానోపలి అయినా స్టిల్ యూ హ్యావ్ ఎ కాంపిటీషన్. సో గూగుల్కి మానోపలే కాదని ఎవరంటలేరు. సెర్చ్ ఇంజన్లో మానోపలి, జీమెయిల్లో మానోపలి, అందులో డౌటే లేదు. కానీ ఇప్పుడు ఎక్స్మెయిల్ అని ఇలాన్ మస్క్ తేబోతున్నాడు అంటున్నారు.
అది ఎంత పోటీ ఇస్తుందో తెలియదు. సో బట్ ఈ మానోపలి ఎంత ఉన్నప్పటికీ కూడా స్టిల్ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్లో ఉండాలి. ఇది మొదటిది. రెండవది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ టెక్నాలజీస్ వచ్చాక ఎప్పుడు కూడా ఒక టెక్నాలజీ కొన్నిటి రిడెండెంట్ చేస్తుంది. ఆటోలు వచ్చాక రిక్షాలు మాయమయ్యాయి, మీరు గమనించండి. సో మరి ఇవాళ ఒకప్పుడు మన పాత సినిమాల్లో మీకు సినారెడ్డి పాట ఉండే, రిమిజిమి రిమిజిమి హైదరాబాద్ రిక్షావాలా జిందాబాద్, 3 చక్రములు గిరగిర తిరిగితే మోటార్ కారే బలాదు, అటు చూస్తే చార్మినార్ అని ఇట్లా పాట ఉండే. అంటే హైదరాబాద్ కొత్తగా వచ్చిన వారికి ఒక రిక్షావాలా చూపెట్టింది. ఒక రిక్షా ఉందా మనకి ఎక్కడైనా? అందువల్ల ఒక మోడర్న్ టెక్నాలజీ వచ్చాక, ఇప్పుడు నేను 2003లో లాస్ట్ టైం ఒక ఆర్టికల్ పెన్తో రాశాను. ఇప్పటికి 21 ఏళ్ళు అయింది. ఆ రోజుల్లో రెనాల్డ్స్ పెన్ ఒక ప్యాకెట్ తెచ్చేవాడిని. మా ఇంటికి ఎప్పుడైనా ఒక ప్యాకెట్ కొనుక్కొని వచ్చేవాళ్ళం. ఒక పేపర్ల బండిల్సే 2 బండిల్స్ ఎప్పుడు ఇంట్లో ఉండేవి. అంత పెన్తో ఆర్టికల్స్ రాసేవాడిని. ఇవాళ నేను 2003లో కంప్యూటర్ కొన్నాను. ఇప్పటికి 21 ఏళ్ళు అయింది. నేను పెన్నుతో చెక్ సిగ్నేచర్ మినహా, లేదా ఎక్కడన్నా సంతకాలు చేయాల్సి వచ్చినప్పుడు మినహా ఒక 10 లైన్లు పెన్తో రాయడం మానేశాను. అందువల్ల పెన్ రిలయబుల్ ఇంత మారిపోయింది టెక్నాలజీ. సో అందుకంటే మీకు పెన్తో రాయడం కన్నా నాకు కంప్యూటర్ మీద కూర్చుంటే 1/2 గంటలో 1000 పదాలు కొట్టేస్తాను నేను. సో ఇది ఇప్పుడు కొత్త ట్రెండ్. అందువల్ల టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఏఐ ఇది ఎక్కడ రాకపోతుందో తెలియదు. ఇప్పుడు ఏఐతో సినిమా తీయచ్చు. మీకు ఆశ్చర్యమైన విషయం కాదు, వెయిట్ ఫర్ 5 years. మీకు గనక క్రియేటివిటీ ఉంటే మీరు జేబులో ఒక 10,000 పెట్టుకొని సినిమా తీయచ్చు. నేను చెప్తున్నా, ఇవాళ ఎగ్జాగరేషన్ ఉండొచ్చు, ఇది 20 ఏళ్ళ తర్వాత అవుతుంది, 30 ఏళ్ళ తర్వాత అవుతుంది. యూ కెన్ క్రియేట్ ఎ ఫిలిం. 10,000 కాకపోతే 1,00,000 రూపాయలు, 2 లక్షలతో ఖచ్చితంగా సినిమా తీయచ్చు. సో మీకు ఈ మధ్య నేను చాట్ జీపీటీకి కెన్ యూ రైట్ ఏ నావెల్, ఫిక్షన్ నావెల్ బేస్డ్ ఆన్ ది లైఫ్ అండ్ వర్క్స్ ఆఫ్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ అని ఒక చాట్ జీపీటీని అడిగిన. ఒక 100 పేజ్ నావెల్ కావాల్సిన అవుట్లైన్ ఇచ్చింది నాకు. సో కావలసిన డైలాగులు కూడా ఇచ్చింది. తెలంగాణలోని ఒక మారుమూల గ్రామం, ఆ గ్రామంలో అప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు, పిచ్చుకల కికారావాలు వినబడుతున్నాయి, ఒక ఇంట్లో ఒక బిడ్డ కే అని అడిగింది. ఇలా నేను పుట్టినా అని చెప్పి మొదలుపెట్టి, లేదంటే ఇంకోటి ఇచ్చింది. ఒక తల్లి అడుగుతుంది, లేరా ఇంకా రాత్రి ఇంకా ఎప్పుడు లేస్తావురా అని అంటుంది. అప్పుడే ఆ బిడ్డ లేస్తున్నాడు. సో ఇలా అంటే అంత మన లైఫ్ను ఆధారంగా చేసుకొని ఇంటర్నెట్లో ఉన్న సమాచారాన్ని తీసుకొని, సో లేకుంటే తండ్రి ఒక దగ్గర వచ్చింది, నాన్న నువ్వు ఇంకా రాత్రి అయింది నిద్రపోవా అంటే, నాన్న నేను చదువుకునేది ఉంది నాన్న, కొత్త విషయాలు తెలుసుకునేది ఉంది నాన్న నేను అని అంటున్నాడట. నేనట అంటే చూడండి అది ఎట్లా పట్టుకున్నది, నాకున్న ఇంట్రెస్ట్ ఎట్లా పట్టుకున్నది చూడండి. అంటే ఇలా ప్రపంచంలో టెక్నాలజీ అసలు అనేక పనులు తానే చేస్తుంది. ఇప్పుడు గూగుల్ కూడా ఈ ఛాలెంజ్ తప్పదు. అంటే ఒకప్పుడు మనకు ప్రూఫ్ రీడర్లు ఉండేవాళ్ళు మీడియాలో, ఇవాళ ప్రూఫ్ రీడర్లు ఉన్నారా? ఇప్పుడు కెమెరామెన్లు ఉన్నారు. ఇప్పుడు కెమెరామెన్లు కూడా అవసరం లేదు. నా మొబైల్లో నేను కెమెరాకు అనుసంధానం చేసి నా మొబైల్లోనే నేను కెమెరా సెట్ చేసుకొని వీడియో తీసుకోవచ్చు. మనం ఇంకా కెమెరామెన్లు పెట్టుకుంటున్నాం అవసరాన్ని బట్టి. అందువల్ల యాంకర్లు అవసరం లేదు, ఏ యాంకర్లు వచ్చేసారు. మన ఏ యాంకర్ నరేంద్ర మోడీని ఇంటర్వ్యూ చేసేది కదా. అందువల్ల మీకు యాంకర్లు, న్యూస్ రీడర్లు అవసరం లేదు. ఇక ఏ విల్ రీడ్ ద న్యూస్. అసలు అందువల్ల గూగుల్ కూడా ఈ టెక్నాలజికల్ ఎవల్యూషన్లో పోటీని తట్టుకోవాలి. అందుకే సందర్భంగా గూగుల్ నెస్ అంటే ఇది ఎందుకు తగ్గిస్తున్నాం 10% అంటే గూగుల్ నెస్ అంటే గూగుల్ కంపెనీలో ఉద్యోగం రావటానికి, గూగుల్ కంపెనీలో ఏ రకమైన టాలెంట్ ఉంటే ఉద్యోగం వస్తుంది అనే దాని ప్రాతిపదికగా ఆ టాలెంట్కు తగ్గట్టుగా, ఆ వర్క్ ఎన్విరాన్మెంట్ తగ్గట్టుగా అప్డేట్ కాని వాళ్ళను మేము కొంతమందిని తొలగించిన, కొంతమందిని ఇండివిజువల్ రోల్ అంటే మేనేజరియల్ రోల్ నుంచి ఇండివిజువల్ రోల్కు తగ్గిస్తున్నారు. మేనేజరియల్ రోల్ అంటున్నామో వాళ్ళ కింద ఒక టీము, ఒక 20 మందో 10 మందో పనిచేస్తారు. అలా కాకుండా వాళ్ళు దే బికమ్ అన్ ఇండివిజువల్ పర్సన్ అంటే టీంలో భాగమవుతారు. ఈ ప్రాసెస్ మొదలైంది. అని ఇందులో మనకు బాధ అనిపించేది, అయ్యో మన వాళ్ళకు ఉద్యోగాలు పోతాయని. దానికి ఇవాళ ఆధునిక మనం ఎన్ని బాధపడ్డా రియాలిటీ ఈజ్ రియాలిటీ. డు నాట్ రన్ అవే ఫ్రమ్ రియాలిటీ. రియాలిటీ నుంచి పారిపోకండి. రియాలిటీ ఏంటి? నువ్వు నిరంతరం అప్డేట్ కావాలి. నీవు నిరంతరం అప్డేట్ అయితే, టెక్నాలజీ కన్నా ఎహెడ్ ఉంటేనే
యూ విల్ బీ సక్సెస్ఫుల్. నేను 30 ఏళ్ల కింద పత్రికల్లో రాయడంతో మొదలుపెట్టాను నా జీవితం. 1984లో డక్కన్ కనకలో ఫస్ట్ టైం ఆర్టికల్ రాశాను. ఆంధ్రభూమిలో ఫస్ట్ టైం ఒక ఆర్టికల్ రాశాను. అప్పటి నుంచి మొదలు పెట్టుకొని ఇంగ్లీష్లో తెలుగులో ఇప్పుడు 5000 ఆర్టికల్స్ రాశాను. స్లోగా టెలివిజన్ వచ్చింది. 24 గంటల టెలివిజన్లో అత్యధిక సమయం మాట్లాడిన వ్యక్తి నేను మొదట్లో, మీకు గుర్తుండే ఉంటుంది అందరికీ. తర్వాత ఇంటర్నెట్ వచ్చింది, ఒక వెబ్సైట్ మొదలుపెట్టాను. ఆ తర్వాత మళ్ళీ ఇవాళ యూట్యూబ్ వచ్చింది, యూట్యూబ్లోకి వచ్చాను. రేపు ఇంకోటి ఇంకో దాంట్లో పోతాను. అంటే టెక్నాలజీతో నువ్వు పరుగులు తీస్తేనే రిలవెంట్గా ఉంటావు. దానికి నా అనుభవమే చెప్తున్నా. అందువల్ల ఎక్కడైనా ఇది ఒక ట్రెండ్. యూ కెనాట్ రన్ అవే ఫ్రమ్ రియాలిటీ. కంటిన్యూస్లీ రీస్కిల్లింగ్ ఒకటే పరిష్కారం.